నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కనకదుర్గమ్మ వారి చిత్రపటాన్ని అందంగా ఎలా అలంకరించవచ్చు పూజల కోసం అనేది చిన్న ఐడియా కోసం షేర్ చేస్తున్నానండి. అలాగే అమ్మవారి ఫేస్ కూడా డెకరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చంపస్వరాలు అంటాం కదా, వాటిలతో డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇవి కేవలం నేను అమ్మవారికి అలంకరణకే వాడుతున్నాను. అంటే ఇంట్లో ఏదైనా వరలక్ష్మి వ్రతాలు అప్పుడు కానీ, దీవాళి లక్ష్మీ పూజలకు కానీ అలా అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా అలంకరణకి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. అయితే ఇవి వచ్చేసి మనకి 3 స్టెప్స్తో ఉంటాయి. గ్రీన్, రెడ్ అండ్ వైట్ పూసల్లాగా వచ్చి ఇవి స్టెప్స్ చైన్స్ లాగా చాలా బాగుంటాయి. సో నేను వీటిని యూస్ చేశానమాట. ఇక్కడ వచ్చేసి డబల్ ప్లాస్టర్ ట్రాన్స్పరెంట్ది ఉంటుంది మనకి. అదైతే ఎక్కువ స్టిక్ అని అవుతుంది, లేదా కొంచెం మైనం యూస్ చేసైనా మనం వీటిని అతికించవచ్చు. ఇలా పట్టానికి ఇలా పెట్టేసిన తర్వాత మిడిల్లో కూడా ఆ కొక్కెం కనపడకుండా ఉండటం కోసం ఇలా ఒక స్టోన్ది నా దగ్గర లాకెట్ లాంటిది ఉన్నాయండి, వాటిని అతికిస్తున్నాను. అయితే ఇక్కడ కొంచెం మళ్ళీ తర్వాత కిందకి పెట్టాను. ఇది కరెక్ట్గా పైకి ఉంది, అలా కాకుండా కొంచెం కిందకి పెడితే బాగుంటాయని చెప్పి అవి ఆ రెండింటిని కూడా అడ్జస్ట్ చేసి మిడిల్ దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇక సేమ్ అలాగే పైన ఎలా అయితే పెట్టానో వాటిల్ని ఇంకో సెట్ తీసుకొని దండగా వేస్తున్నాను. ఇదైతే సేమ్ అమ్మవారికి స్టెప్స్ చైన్ లాగా ఉంటుందన్నమాట. ఎక్కువ ఆర్నమెంట్స్ లేకపోయినా ఇది ఒక్కదాంతోనే చాలా నిండుగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. ఇక్కడ కూడా నేను డబుల్ ప్లాస్టర్ ట్రాన్స్పరెంట్ది యూస్ చేసి అలా పెట్టేశాను. అస్సలు ఊడదండి, చాలా గట్టిగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్మవారికి బొట్లు అనేవి కానీ, మెళ్ళో కూడా ఒక గంధం మాల్లాగా గంధంతోనూ ఇలా అలంకరించుకుంటే సరిపోతుంది. మనము దసరా 10 రోజులు కూడా అమ్మవారిని పటాన్ని కదిలించకుండా ఒక చోట పెట్టేసి మనం అలంకరణ చేస్తూ ఉంటాం కదా, ఇలా చిన్న అలంకరణ అనేది కూడా అమ్మవారి పటానికి చాలా అందంగా ఉంటుందండి. ఇవి చేసుకుంటేనా అని కాదు, చిన్న చిన్న ఐడియాస్తో అమ్మవారిని ఎంత అందంగా నిండుగా అలంకరించుకోగలిగితే అలా అలంకరించుకుని పూజలో పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటారనమాట అమ్మవారు. ఇక నేను గంధం అనేది రాసేసి ఇక్కడ కుంకుమతో బొట్లు అనేవి పెట్టేస్తున్నాను. అలాగే చేతుల దగ్గర కూడా పటానికి ఈ విధంగా నేను బొట్లు అనేవి కూడా పెట్టేస్తున్నాను. మీకు ఈ అలంకరణ నచ్చి మీ దగ్గర ఈ వస్తువులు ఉంటే కనుక ట్రై చేయండి. అలాగే మన దగ్గర అమ్మవారికి అంటే పూజల కోసమే సపరేట్గా ఏదైనా మామూలుకి మనకి బయట విడిగా పట్టీలు దొరుకుతుంటాయి కదా, సిల్వర్వి అవి కాకుండా మనకి పట్టీ లాంటివి విడిగా దొరుకుతుంటాయి కదా, అలాంటివి తీసుకునైనా వాటిలతో కూడా మీరు ఇలాగా అలంకరణ చేసుకోవచ్చు. అయితే మనం వేసుకునే ఆర్నమెంట్స్ కూడా శుద్ధి చేసి వేసుకోవచ్చు. ఆవు పాలతో ఒకసారి అలా డిప్ చేసి కడిగేసేసి వాటిని కూడా వేయచ్చు. అందరం గోల్డ్ వేయలేం కాబట్టి ఇలా చిన్న చిన్న మనం ఐడియాస్తో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొత్తది కాసుల పేరు అయితే ఒకటి అమ్మవారి కోసం కొన్నాను, ఆ కాసుల పేరు కూడా వేసాను. ఇక తర్వాత ఎట్లాగో మనం ఏదైనా మాలలు కొంటే పూలమాలలు అలంకరిస్తాం కాబట్టి పటం అనేది ఆటోమేటిక్గా చాలా నిండుగా ఉంటారు అమ్మవారు వచ్చేసి. ఇక్కడ చూడండి, నేను మొత్తంగా ఇలా రెండు మేకులు కూడా పెట్టించుకుంటే మనం పటం కొనుక్కున్నప్పుడు, ఆ ఫోటో ఫ్రేమ్ కొనుక్కున్నప్పుడు మనకి పూలమాలలు వేసుకోవడానికి, ఇలా ఆర్నమెంట్స్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేనైతే ఇలా దసరా కోసం మీకు దసరా 10 రోజులు పూజలు అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం కోసం అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి. చూసారు కదా అమ్మవారికి ఎంత అందంగా ఉందో. సో మీకు నచ్చితే కనుక ఈ ఐడియాని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఈ దసరాకి మనకు ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అవసరం ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కోసం వాచ్ చేయడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్లో వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు. మీకు డెఫినెట్గా అవన్నీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇక అలాగే నేను ఒక అమ్మవారి ఫేస్ కూడా కొన్నానండి. అమ్మవారికి ఎప్పుడైనా అలంకరణకి వాడచ్చు, అటు లక్ష్మీదేవి కానీ వాడుకోవచ్చు, ఇటు దుర్గాదేవి అమ్మవారికి కూడా పెట్టచ్చు అని. అయితే ఇక్కడ మామూలుగా మనకి రెడీమేడ్ ఫేస్ ఇలా వచ్చిందనమాట. చెవుల దగ్గర అలాగే పైన మాత్రం ఆల్రెడీ డెకరేట్ చేసి ఉంది. నాకు కొంచెం ఐస్ దగ్గర వాళ్ళు ఇచ్చిన ఆ పెయింట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డల్గా ఉందనిపించింది. సో అందుకని చెప్పి ఇక్కడ నేను అమ్మవారికి ఐస్ అనేవి డ్రా చేస్తున్నాను. కాకపోతే ఇవి డ్రా చేసినప్పుడు అక్కడ ఎలా అయితే ప్రింట్ ఉందో దాని మీద జాగ్రత్తగా మనం దిద్దుకోవాలి. ఐస్ ఏదైనా పాడైపోయాయి అంటే కనుక అమ్మవారి ఫేస్ అంతా కళపోతుంది. సో కాబట్టి మనం కొంచెం అక్కడ ఉన్నంతలో కొంచెం నిండుగా జాగ్రత్తగా డ్రా చేసుకోగలిగితే మనం అలంకరణ అనేది చాలా నిండుగా ఉంటుంది అనమాట అమ్మవారికి. ఇదిగోండి ఐస్ వచ్చేసి ఇలా నేను డ్రా చేసుకున్నాను. మీకు స్టార్టింగ్ దానికి ఇప్పుడు దానికి తేడా తెలిసింది కదా. సో ఇక్కడ అలాగే ఇయర్ రింగ్స్ని కూడా ఆల్రెడీ వాళ్ళు పింక్ కలర్ స్టోన్ లాగా ఒక ఇయర్ రింగ్ లాగా అయితే ఇచ్చారు. నేను పైన కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అందుకని చెప్పి స్టోన్స్ పెట్టుకుంటున్నాను. అయితే ఆ క్రౌన్ షేప్ లాగా ఎక్కడుందో అవన్నీ బాల్ చైన్స్తో డెకరేట్ చేస్తున్నాయండి. ఆల్రెడీ నేను ఫేస్ కొన్నప్పుడే అలా డెకరేట్ చేసిన ఫేసే తీసుకున్నాను. ఇక అమ్మవారికి ఇయర్ రింగ్స్ పెట్టేసాను, ఒక మంచి స్టోన్స్తో ఉన్న బొట్టు పెట్టాను. ముక్కు దగ్గర కూడా ఇలా చిన్నవి నాకు స్టోన్స్వి కుందన్స్ టైప్ ఉన్నాయి నా దగ్గర, వాటిని అమ్మవారికి ముక్కు పుడకలాగా పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ముక్కెరలాగా ఒకటి స్టోన్ చైన్ అతికిచ్చింది ఆల్రెడీ. నేను అది కనబడకుండా రింగ్ లాంటిది కనబడకుండా ఇలాగా ముక్కు కూడా రెండు వైపులా కూడా ఆ దిద్దులు లాంటివి స్టిక్ చేశాను. సో అమ్మవారి
ఫేస్ నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు నేను డెకరేట్ చేశాక ఎలా ఉన్నారో మీకు డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. చూడండి చాలా అందంగా ఉన్నారనమాట అమ్మవారు. స్టోన్స్‌తో మెరుస్తూ మనం పూజలో పెట్టుకున్న హ్యాండ్స్ లెగ్స్ పెట్టి అమ్మవారిని నిలబెట్టాలనుకున్నా కూడా ఇలా ఫేస్ డెకరేట్ చేసుకుంటే చాలా నిండుగా ఉంటారు. ఇక అలాగే ఈ అమ్మవారి పటము, ఫేసు డెకరేషన్ అయితే అయిపోయింది కదండీ. ఇప్పుడు ఒక చిన్న కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీషోలోనే ఇదివరకు ఒకసారి అమ్మవారికి అలంకరించడానికి ఇలా నెక్లెస్ లాంటివి తీసుకున్నాను. బట్ ఇది చాలా సార్లు వాడాను కానీ ఇంక ఇప్పుడు ఎక్కువ వేయట్లేదు. అందుకని చెప్పి దీన్ని ఎలా అయినా రీయూజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక క్రౌన్ లాగా తయారు చేద్దాం అనిపించింది. ఒక కిరీటం లాగా అమ్మవారికి వెనక హార్చి లాగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఆ నెక్లెస్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఒక కార్డ్బోర్డ్ అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఆ కార్డ్బోర్డ్ కూడా కనబడకుండా ఉండడం కోసం ఒక మెరూన్ కలర్ క్లాత్ని ఆ కార్డ్బోర్డ్కి కూడా అంటించేసాను. ఈ విధంగా అంటించిన తర్వాత ఈ నెక్లెస్ని తీసుకువెళ్ళి ఆ కార్డ్బోర్డ్ మీద క్లాత్ అంటించాను కదా, ఆ క్లాత్ మీద ఈ నెక్లెస్ పెట్టేశాను. మెరూన్లో మెరూన్ కనపడదని చెప్పి మెరూన్ క్లాత్ అయితే అంటించాను. ఇది ఏంటంటే మనకి ఇలా అమ్మవారికి ఆర్చీలాగా కిరీటంలాగా యూస్ చేసుకోవచ్చు. ఇది కనకదుర్గమ్మ వారికే కాదండి, లక్ష్మీదేవి అమ్మవారికి కానీ ఏ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడైనా ఇలా మనము చిన్న చిన్న విగ్రహాలు ఉంటే అలంకరణ చేసుకోవచ్చు. లేదా కామాక్షి దీపం ఉందనుకోండి, ఆ కామాక్షి దీపాన్ని కూడా వెనకాల పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వచ్చేసి కలశం పెడుతున్నప్పుడైతే కనుక నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ అనేది మధ్యలో అతికిచ్చాను. మనం పెట్టుకోవడానికి డబల్ ప్లాస్టర్ పెట్టి యూస్ చేసుకోవడానికి ఒక బేస్ అనేది కావాలి కాబట్టి మీరు బాగా పెద్ద సూది ఉంటుంది కదా, ఆ సూది పెట్టుకుంటే ఈ స్టిక్ ప్లేస్లో మీరు కొబ్బరికాయ కూడా లోపల గుచ్చుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద సూది బలంగా ఉన్నది పెట్టుకుంటే కనుక మీరు ఆ కొబ్బరికాయ కూడా గుచ్చేసుకొని కలశం అలంకరణ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ అమ్మవారికి చిన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహం ఉంటే నా దగ్గర ఆ అమ్మవారి విగ్రహం పెట్టాను, చూసారా ఊడట్లేదు. డబల్ ప్లాస్టర్ని పెట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఆర్చిలాగా ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి. ఇవి నేను ఫెవీ బాండ్ పెట్టి యూస్ చేశానండి. అందరి దగ్గర గ్లూ గన్స్ ఉండకపోవచ్చు కదా, ఫెవీ బాండ్తో చాలా గట్టిగా ఉంటాయన్నమాట, అవి ఊడిపోవు. నేను ఆ క్లాత్ మీద కూడా ఆ నెక్లెస్ని ఫెవీ బాండ్తోనే అతికించాను. అమ్మవారికి అయితే ఒక ఆర్చీ లాగా రెడ్ కలర్ స్టోన్స్తో చాలా అంటే ఆ నెక్లెస్ని అలా రీయూస్ చేశాను అనమాట. మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా అది ఉడిపీకేసి మళ్ళీ మనం నెక్లెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకే నేను జస్ట్ మామూలుగా అలా వాటిని ఫెవీ బాండ్తో స్టిక్ చేశాను. ఈ ఐడియా ఎలా ఉంది అనేది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక అలాగే మరొక ఐడియాని షేర్ చేస్తున్నాను. ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను గూగుల్ ఇమేజెస్లోంచి తీసి ప్రింట్ తీసుకున్నాను. అయితే మనకి కేక్ కొన్నప్పుడు కింద అడుగున ట్రే వస్తాయి కదా, ఆ ట్రే మీద నేను ఈ పేపర్ని రౌండ్గా అమ్మవారి ఫేస్ ఉన్న పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని గ్లిటర్ షీట్తో అలాగా ఒక లీఫ్ మోడల్లో కట్ చేసుకొని స్టిక్ ఆన్ చేసేసి చుట్టూ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ని పెడుతున్నాను. ఇవి ఎప్పుడైనా మనం బ్యాక్గ్రౌండ్గా అమ్మవారి ఫేస్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. అక్కడ అలాగే వచ్చేసి ఈ ట్రే లేకపోతే కేక్ ట్రే లేకపోతే మామూలుగా మనకి కార్డ్బోర్డు ఉంటాయి కదా, అలాగే పిల్లల బుక్స్ అయిపోయిన బుక్స్కి అట్ట ముక్కలు ఉంటాయి కదా, దాని మీదైనా స్టిక్ చేసుకోవచ్చు. ఒక 2 లేయర్స్ లాగా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది మనకి. దాని మీదైనా అమ్మవారి ఫేస్ స్టిక్ ఆన్ చేసేసుకొని ఇలా ప్లాస్టిక్ మిర్రర్స్తో కానీ కుందన్స్తో కానీ అదే స్టోన్ చైన్తో కానీ అతికించుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆ కార్డ్బోర్డ్ అనేది ఆ కేక్ వచ్చిన అడుగున ట్రే అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది కదా, దానికి మీద అతికిచ్చేసి చుట్టూ మిర్రర్స్ పెట్టేశాను. ఇక్కడ అలాగే ఇంకొక చిన్న ఐడియా కూడా షేర్ చేస్తాను. ఇలా ఆవులవి మనకి గూగుల్ ఇమేజెస్లో ఆవులు, ఎలిఫెంట్వి బోల్డ్ మోడల్స్ దొరుకుతాయి. దాంట్లో మనకి ఇంకా బ్రైట్ కలర్స్లో కూడా ఉంటాయి. అవి చూసి ఫోటో ప్రింట్ పేపర్ అనమాట, ఇది 5 రూపీస్ అలా ఉంటుంది ఆ పేపరు. దాని మీద ప్రింట్ తెచ్చుకోగలిగితే కనుక మనము వీటిని బ్యాక్గ్రౌండ్ కింద వాడుకోవచ్చు. ఇలాంటివి మనం ఆన్లైన్లో కొనాలంటే చాలా ప్రైసెస్ అయితే ఉన్నాయండి. వీటిని ఇలాగా మనకి అయిపోయిన బుక్స్, పిల్లల బుక్స్ కానీ వాటికి వచ్చే కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ లేదా కొరియర్ వచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ ఉంటే మనకి దాని మీద అతికిచ్చేసుకుంటే వీటిని బ్యాక్గ్రౌండ్ కింద వాడుకోవచ్చు. ఇలా కవ్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఇలా కట్టుకోవచ్చు. ఇంకా వీటికి బ్యాక్ ఒక థ్రెడ్ అయితే కట్టేసి ఆ థ్రెడ్ దగ్గర మనం ఏదైనా చిన్న పేపర్ లీవ్స్ కానీ లేకపోతే పేపర్తో చేసుకున్న ఫ్లవర్స్ కానీ ఉంటే అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. కమల పువ్వుల్లా కానీ అలా తయారు చేసుకుని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారిది ఫేస్ కానీ బ్యాక్ డ్రాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కౌస్ని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా తెప్పించుకొని తయారు చేసుకున్నాను. మీకు ఈ ఐడియా ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. అమ్మవారి అలంకరణతో పాటు ఈ చిన్న ఐడియాస్ కూడా షేర్ చేద్దామని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.